ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయం 4వ శ్లోకం చెప్తా. కర్మయోగం 3వ అధ్యాయం పేరు. శ్లోకం చెప్తా. న కర్మాణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషో స్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అంటే అర్థం, మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టలో ఉండొచ్చు, అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ అనగా యోగనిష్ట సిద్ధి. కర్మలను ఆచరింపకయే మన కర్మలు అంటే మనం నిత్యం చేసే పనులు మనం చేసుకుంటూ భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మనకి ముక్తి లభిస్తుంది. మన పనులు మనం చేసుకోకుండా మనకి ఒట్టి దైవభక్తితో కూడే పనులు కాదు. మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. భగవంతుడు చేయాలనుకున్న పనులు ఆయన మనకి చేస్తాడు. ఈ కేవలం అన్నీ మన పని గమ్మని కూర్చొని మన పని అంతా కావాలి, దేవుడే చేయాలి అంటే జరగదు. జై శ్రీకృష్ణ.